హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను టమాటో సాస్ అనమాట. ఈ సాస్ ప్యాకెట్స్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్స్ అనుకోకుండా ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి, వాడకుండా పడేస్తూ ఉంటాం కదా. అలాంటి ప్యాకెట్స్తో మంచి యూజ్ఫుల్ టిప్ అయితే ఉందండి. ఆ టిప్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంట్లో రాగి బిందెలు కానీ, రాగి చెంబులు కానీ, అలాగే రాగి గ్లాసెస్ కానీ ఉంటూ ఉంటాయి కదా. మనం ఎక్కువగా దేవుడి దగ్గర వాడాలి ఏంటంటే రాగి చెంబులు, రాగి బిందెలు ఇవి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. అవి ఏంటంటే ఒక్కొక్కసారి రాగి ఏంటంటే మనం 2 డేస్కి ఒక్కసారి రుద్దకపోయినా ఏంటంటే ఇవి బాగా బ్లాక్గా అవుతూ ఉంటాయి, ఎంత మనకి తాగాలనిపించదు. అలాంటి టైంలో చక్కగా నేను ఇదేంటంటే రాగి బిందె, అలాగే రాగి గ్లాసు, కిందది ఏంటంటే ఇత్తడి ప్లేట్ అన్నట్టు. ఇవన్నీ కూడా నేను ఇత్తడి కూడా క్లీన్ చేసుకోవచ్చు. అవి ఎలా క్లీన్ చేయాలి? సాస్తోనైతే చాలా తెల్లగా వచ్చేస్తాయండి. అంటే మీకు చూపించడం కోసం చెప్తున్నాను. అంటే మనం ప్రత్యేకించి సాస్ను కొనేసి వీటికి ఉపయోగించాలంటే ఉపయోగించలేం. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలాంటి సాస్ ప్యాకెట్స్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదా. ఎక్స్పైర్ అయినాయి కానీ, అలాగే పడేస్తూ ఉంటాం కదా. పడేసే బదులు మనం ఏం చేయాలంటే చక్కగా పడేసే బదులు జస్ట్ మన ఇంట్లో ఇలాంటి రాగి బిందెలు, రాగి గ్లాసులు ఉంటాయి కదా, వాటికి అప్లై చేసామంటే తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట ఈ సాస్లు. ఒక్కొక్కసారి మనం ఎక్కువ తెచ్చుకున్నా ఒకసారి మిగిలిపోయి ఎక్స్పైరీ అయిపోతూ ఉంటాయి. అలాగే మనం బయట నుంచి బర్గర్ కానీ, అలాగే ఇలా కెచప్స్ చిన్న చిన్న ప్యాకెట్లో వస్తూ ఉంటాయి. మనం ఏదైనా సాసులు అవి మనం ఏదైనా బర్గర్స్ అలాగే ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఈ మధ్య చిప్స్ ప్యాకెట్లో కూడా చిన్న చిన్న కెచప్ ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటిని మనం వేస్ట్గా పడేసే బదులు చక్కగా ఇలా నల్లగా అయిపోయింది చూసారా రాగి, ఈ అయిపోయిన దాన్ని చక్కగా మనం కొంచెం ఓపెన్ చేసి రాగి గ్లాస్కి ఇట్లా వేసేసి ఒకసారి క్లీన్ చేసామనుకోండి, చాలా తెల్లగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇగో చూసారా, ఇట్లా మనం పూసి ఇలా రుద్దగానే మనకి చాలా డిఫరెంట్ అనేది అయితే తెలిసిపోద్ది. అంటే మనం ఎక్స్పైరీ అయిపోయినా పడేస్తూ ఉంటాం. అవి వేస్ట్గా చెత్తలో పడేసే బదులు చక్కగా మనం అదే కెచప్ని తీసి సాస్ని తీసుకొని ఇట్లా రాగి గ్లాసులు, రాగి బిందెలు ఉంటాయి కదా, ఆ బిందెల్ని చక్కగా ఇట్లా రుద్దుకోవచ్చు అనమాట. చూడండి డిఫరెంట్ మీకు ఇట్లా రాస్తుంటేనే మనకి డిఫరెంట్ అనేది అయితే తెలిసిపోతుంది. అంత తెల్లగా వచ్చేస్తాయండి. మనకి దీనికి ఎలాంటి పీతాంబరీలు కానీ అలాగే ఎలాంటివి కూడా యూజ్ చేయకుండా చక్కగా మన ఇంట్లో సాస్ మిగిలింది, అలాగే చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి. మనం అసలు చాలా వరకు తినమండి, చాలా వరకు పడేస్తూ ఉంటాం కదా. అవి వేస్ట్గా పడేసే బదులు చక్కగా వాటిని కట్ చేసి ఇలా రాగి గ్లాసుల మీద వేసేసి ఇట్లా మొత్తం కూడా ఇట్లా పూసారనుకోండి, చాలా తెల్లగా వస్తాయి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది చూసారా. బ్యాక్ సైడ్కి నుండి ఫ్రంట్ సైడ్కి రుద్దిన వైపు తెల్లగా ఉంది, రుద్దని వైపు చూడండి ఎంత నల్లగా ఉందో. అలా మనం ఎప్పటికప్పుడు ఉన్న ప్యాకెట్స్ని ఈ మధ్య పిల్లలు చిప్స్ ప్యాకెట్లలో కూడా చాలా సాస్ ప్యాకెట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇవి మనం పడేయకూడదు. చక్కగా ఇట్లా వీటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఇట్లా క్లీన్ చేసిన తర్వాత చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం కూడా రుద్దాను, చూడండి ఎంత బాగా వచ్చాయో, తెల్లగా వచ్చేసింది చూసారా. మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను, చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో గ్లాసు. ఇదిగోండి ఇట్లా మనం నీట్గా క్లీన్ చేసామనుకోండి చాలా తెల్లగా కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. అంటే మనం సాస్ని కొని మళ్ళీ క్లీన్ చేయాలా అనుకునే వాళ్ళు ఏంటంటే ఇది చెప్తున్నానండి. అంటే ఎక్స్పైరీ అయిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్గా పడేయకుండా చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి సాస్లు ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటివి మనం చక్కగా ఇది పడేయకుండా చక్కగా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని ఒక లైక్ చేయండి. అలాగే మీ లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుందండి, తెలియని వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. చూసారా గ్లాస్ అయితే వాష్ చేసి చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. ఒక కెచప్ అంటే మనకి సాస్ ప్యాకెట్తో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా తెల్లగా వస్తుందండి. నెక్స్ట్ టైం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే కొత్తగా చూసే ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు మీకు గ్లాస్ చూపించాను కదా, ఇప్పుడు బిందె కూడా చేసి చూపిస్తాను చూడండి. చాలా అంటే మీకు డిఫరెంట్ చూపిస్తున్నాను అనమాట. నేను చూడండి ఇప్పుడు బిందె ఉంది కదా, బిందె మీద కూడా కొంచెం వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చాలా తెల్లగా అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి డిఫరెంట్ చూపిస్తా చూడండి. అక్కడ రుద్దిన దగ్గర డిఫరెంట్ చూసారా, అదిగోండి
ఆ రుద్దని వైపు రుద్దే వైపు చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో మీకు. అక్కడ ఒక మరకలాగా పడిపోయిందనమాట. ఓన్లీ చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో. అది మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. వాడకుండా పడేసే కెచప్ బాక్స్ చిన్న చిన్న ప్యాకెట్స్, పిల్లలు ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్న దాంట్లో కూడా వస్తున్నాయండి. చిప్స్ ప్యాకెట్లో చిన్న చిన్న ప్యాకెట్స్ కెచప్, టమాటో కెచప్ అని వస్తూ ఉంటాయి కదా. అవేంటంటే చాలామంది తెచ్చుకుంటాం కానీ పిల్లలు అవి చిప్స్ తినేస్తారు. చిప్స్ ప్యాకెట్తో పాటు అవి పడేస్తారు. చాలా వరకు అవి తినరనమాట. అలాంటి ప్యాకెట్ని మనం చక్కగా వేస్ట్గా పడేయకుండా అవి ఉన్నప్పుడు చక్కగా ఒక్కసారి రాగి చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. ఇలా రాగి దాని మీద వేసేసి కాసేపు మీరు రుద్దకున్నా పర్వాలేదు, వాటి మీద వేసేసి ఒకసారి మొత్తం కూడా రాగి వాటికి అప్లై చేసేసి పక్కన పెట్టి ఒక 2 మినిట్స్ 1 మినిట్ అయిన తర్వాత మీరే వెళ్ళి చూడండి. ఆ ఏరియా మొత్తం కూడా తెల్లగా అయిపోద్ది అనమాట. చాలా ఈజీగా మనం ఇది క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి శ్రమ లేకుండా చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. ఇదిగోండి మీకు సైడ్కి అసలు రుద్దలేదు నేను బిందెకి, ఓన్లీ సెంటర్లో రుద్దాను. చూడండి సెంటర్లో ఎంత బాగా కనబడుతుందో తెల్లగా. ఇలా మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పటికీ కావాలి కాబట్టి ఒక సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇట్లా మనకి తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన వాటిని చక్కగా మనం ఇప్పుడు మీకు గ్లాసు అలాగే బిందెని క్లీన్ చేసి చూపించాను. అలాగే మీకు ఇత్తడిది కూడా డౌట్ ఉంటుంది కదా, అందుకని ఇత్తడిది కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది కిందది వచ్చేసి ఇత్తడిది. ఈ ఇత్తడి దాని మీద కూడా కొంచెం వేసి అంటే మీకు క్లారిటీ కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇత్తడి కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. చూడండి బేషన్లో వేసి చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చేస్తాయి. మీ ఇంట్లో ఇత్తడి కానీ రాగి కానీ అలాగే ఏమున్నా సరే చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూసారా రుద్దిన దగ్గర చాలా తెల్లగా వచ్చేసింది, రుద్దని దగ్గర చాలా బ్లాక్గా ఉంది. చూడండి ఇలా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇదిగోండి వేస్ట్గా పడేసే వాటితో కూడా చక్కగా ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ రుద్దే పని లేదు. జస్ట్ ఇలా మొత్తం అంతా కూడా రఫ్ చేసి ఒకవేళ రుద్దకున్నా కొద్దిగా పక్కన పెట్టేసి, ఇదేంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న సాస్ ప్యాకెట్ ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయింది, నేను యూస్ చేయను కాబట్టి నేను ట్రై చేశాక మీకు చూపిస్తున్నాను. అంటే తెల్లగా వస్తుంది చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. జస్ట్ అప్లై చేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టేశారనుకోండి చాలా తెల్లగా వచ్చేసింది. చూడసారా నీట్గా వచ్చేసింది బేషన్ కూడా. ఈ విధంగా నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి వేస్ట్గా పడేసే వాటితో పనికొచ్చే వాటిని మనం వీటికి పుయ్యలేము. అలాగే ఎక్స్పైరీ అయిపోయి మనకి చిన్న చిన్న ప్యాకెట్స్ వచ్చే వాటిని మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత తెల్లగా వచ్చిందో. దానికి ఉన్నంత మొత్తం అంతా పోయి తెల్లగా వచ్చేసింది అనమాట. ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ రుద్దే పని లేదు. జస్ట్ పూసి ఒక పక్కన పెట్టేస్తే సరిపోతుంది అనమాట. చూసారా తెల్లగా వచ్చేసింది. చూడండి డిఫరెంట్ చూపిస్తున్నాను. నేను ఓన్లీ లోపల పూసాను, బయట పూయలేదు. ఆ డిఫరెంట్ అయితే చూడండి మీకే చూపిస్తాను. నచ్చితే ఒక లైక్. ఇలా అన్ని వస్తువులు చాలా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా తెల్లగా వచ్చేసింది. ఇలా మనం ఏ వస్తువులైనా సరే రాగి కానీ ఇత్తడి కానీ చక్కగా నీట్గా క్లీన్ చేసి 2 మినిట్స్ ఇలా మనం పెట్టి అదంతా వదిలేసామనుకోండి చాలా తెల్లగా వస్తుంది. చూడండి పైదానికి కింద దానికి డిఫరెంట్ అనమాట. చాలా తెల్లగా వచ్చేసింది చూడండి. అలా మనం మొత్తం కూడా పూసేసి వదిలేసి 2 మినిట్స్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకునేది మనం రుద్దలేదు, ఇది రుద్దామన్నమాట. చూసారా తెల్లగా వచ్చేసింది డిఫరెంట్. ఇలా మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. నెక్స్ట్ టైం ట్రై చేసి ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.